జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. ఈ శ్లోకాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క పూర్వోత్తర సంబంధంతో అర్థం చేసుకోవాలి. భగవంతునిపై ప్రేమ పూర్వక స్మరణ ద్వారా మన మనస్సు శుద్ధి అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మన్పై ఉండవచ్చు లేదా సాకార రూపంపై కానీ ఉండవచ్చు. నిరాకార బ్రహ్మన్పై ఉండే భక్తి చాలామందికి అగోచరమైనది మరియు అస్పష్టమైనదిగా ఉంటుంది. భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలో లేదా దేనితో అనుసంధానం అవ్వాలి అనేది వారికి తెలియదు. అదే సమయంలో ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి సులభమైనది మరియు ఆచరణమైనది. అలాంటి భక్తి యొక్క భగవంతుని వ్యక్తిత్వంపై దివ్య భావనలు అవసరం. శ్రీకృష్ణుడి పట్ల భక్తిలో నిమగ్నమవ్వాలంటే ఆయన నామములు, రూపము, గుణములు, లీలలు, దానములు మరియు పరివారంపై భగవత్ భావన ప్రేమను పెంచుకోవాలి. ఉదాహరణకి భగవంతుడి విగ్రహాల్లో ఉన్నాడనే దైవీ భావాల వలన రాతి విగ్రహాలను ఆరాధించటంతో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలే భక్తుల మనసులను పవిత్రం చేస్తాయి. మూలపురుషుడైన మనువు ఇలా అన్నాడు: భగవంతుడు కట్టెలో లేడు, రాతిలో లేడు, భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి విగ్రహాన్ని ప్రేమపూర్వక భావంతో ఆరాధించుము. అదేవిధంగా శ్రీకృష్ణుడు పరమాత్మ పట్ల భక్తిలో నిమగ్నం అవ్వాలంటే ఆయన లీలలు దివ్యమైన అన్న భావన కలిగి ఉండాలి. మహాభారతం మరియు భగవద్గీతలపై ఉపమానాలంకారముగా వ్యాఖ్యానం చెప్పిన భాష్యకారులు శ్రీకృష్ణుడి పట్ల భక్తిపై విశ్వాసాన్ని నాశనం చేసి తీవ్ర అన్యాయం చేసినట్లే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన భక్తిని పెంపొందించుకోవటానికి తన లీలల యందు దివ్య భావన కలిగి ఉండటం యొక్క అవసరాన్ని ఉద్ఘాటించాడు. అదేవిధంగా భగవంతుడిని జన్మ కూడా దివ్యమైనది మరియు మనలాగా కాకుండా ఆయన పుట్టుక భౌతికంగా ఒక తల్లి గర్భం నుండి కలగలేదు. దివ్య పరమానందభరితుడైన భగవంతునికి ఒక తల్లి గర్భంలో తలక్రిందులుగా ఉండవలసిన అవసరం లేదు. భాగవతంలా పేర్కొంటున్నది. శ్రీకృష్ణుడు తన జన్మ సమయంలో దేవకీ వసుదేవుల ముందు ప్రకటితమైనప్పుడు ఆయన తన 4 భుజాలు విష్ణు రూపంలో ఉన్నాడు. ఈ నిలువెత్తు స్వరూపం ఖచ్చితంగా దేవకీ గర్భం ఉండి ఉండదు, కానీ ఆమెకు తాను గర్భంలోనే ఉన్నాననే భావన తెప్పించటానికి తన యోగమాయ శక్తి చేత దేవకీదేవి గర్భాన్ని వ్యాకోచింపచేస్తూ ఉన్నాడు. చివరికి తాను ఆమెలో ఎప్పుడూ లేనని తెలియజేస్తూ బయట నుండి ప్రకటితమయ్యాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.